ఫాదర్ కోసం చాలామంది చాలాసార్లు చాలా గొప్పగా చెప్పుంటారు. సో ఫాదర్ కోసం మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే, చిన్నప్పుడు మన ఇంటి దగ్గర ఏదైనా ఊరేగింపు వెళ్తుంటే ఆ జనం మధ్యలో ఉండి ఆ దేవుడు వెళ్ళిపోతుంటే దేవుడు మనకు కనిపించకపోతే మన తండ్రి తన భుజాల మీద ఎక్కించుకొని మనకి ఆ దేవుని చూపిస్తాడు. సో ఆ వయసులో మనకు తెలీదు మనం కూర్చున్నదే మన దేవుడి మీద, మన దేవుని భుజాల మీద కూర్చొని చూస్తున్నామని మనకు ఆ వయసులో మనకి తెలీదు. సో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత తండ్రి కోసం మనకు అనిపిస్తూ ఉంటుంది. మన పక్కింట్లో ఉన్న ఆయన వాళ్ళ అబ్బాయికి ఒక మంచి సైకిల్, మంచి స్పోర్ట్స్ సైకిల్ కొంటే, లేదంటే వాళ్ళ అబ్బాయికి కాలేజ్ చదువుతున్న మంచి బైక్ కొంటే, లేదా ఐఫోన్ కొంటే మనకు అనిపిస్తుంటుంది, అరే నా తండ్రి వాళ్ళ ఫాదర్ లాగా నాకు అవి కొనలేకపోతున్నాడు, నా తండ్రి ఏది సాధించలేదు, నా తండ్రి నాకు ఏది చేయలేకపోతున్నాడు అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. మన క్లాస్ రూమ్లో కానీ కాలేజీలో కానీ మనతో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఫీజు కట్టేసి మనం కట్టకపోతే, అరే అందరి తండ్రులు ఫీజు కట్టేశారు, ఇంకా మా నాన్న ఇంకా నాకు ఫీజు కట్టలేదు అని మనసుకు చాలా బాధగా ఉంటుంది. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని తండ్రి మీద నెగిటివ్గా ఎప్పుడు మనం అనుకోకూడదు. ఎందుకంటే మన జీవితం కోసం తన జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, అది మన తండ్రి. మన తల్లి బాధ ఏదైనా మనకి కళ్ళతో చూస్తుంటాం, మనకు తెలుస్తుంది. తల్లి మనతోనే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తల్లి పడే బాధ కానీ, తల్లికి ఉన్న ఇబ్బందులు కానీ ప్రతిదీ మనం కళ్ళతో చూస్తాం కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ తండ్రి పడే బాధ మనకు తెలీదు. ఉదయం ఎప్పుడో తయారై బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి కష్టపడి మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తాడు ఇంటికి. అప్పటి వరకు తను పడిన ప్రతి క్షణ కష్టము కేవలం తన కుటుంబం కోసమే కష్టపడతాడు. ప్రతి పండక్కి ఫస్ట్ మనకే బట్టలు కొనాలని అనుకుంటాడు. తనకు ఉంటే కొనుక్కుంటాడు, లేకపోతే అది కూడా లేదు. మనకి ఈ విషయం ఎప్పుడు తెలుస్తుందంటే, 10,000 కోసం నెలంతా కష్టపడే వరకు తెలీదు నాన్న పండక్కి ఎందుకు బట్టలు కొనుక్కోవడం. మనకి సర్టెన్ ఏజ్ వచ్చినంత వరకు మనకి తెలియదు నిజంగా తండ్రి మన కోసం ఎంత కష్టపడతాడో. ఎప్పుడు తెలుస్తుందంటే, నీకు పెళ్ళయి పిల్లలు పుట్టి వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు, వాది రన్ చేసినప్పుడు, వాళ్ళ ఫీజులు అయి కట్టి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్నీ చెక్ చేసి చూస్తూ ఉన్నప్పుడు నీకు నీ తండ్రి నిన్ను పెంచడానికి ఎంత కష్టపడ్డాడో మనకి అర్థమవుతుంది. అర్ధరాత్రి ఎప్పుడో బిడ్డకి బాగోదు, అప్పటికప్పుడు బిడ్డను పట్టుకుని హాస్పిటల్ పరిగెట్టవలసి వస్తుంది. జేబులో చూస్తే చిల్లి గవ్వ కూడా ఉండదు మన దగ్గర. సో అప్పుడు అర్థమవుతుంది, అరే మనం ఆ రోజుల్లో తప్పుగా అనుకున్నామే తండ్రి కోసం, కానీ నాన్న బాగానే మేనేజ్ చేశాడు, 2 పిల్లలు కానీ బాగానే మేనేజ్ చేశాడని మనకి ఆ రోజు అనిపిస్తుంది. అంటే మనం బ్రతికుండగా తల్లిదండ్రులు అనాథాశ్రమంలో ఉండడం ఏంటండి? మనం ఏ గుడి దగ్గర అయితే, ఏ గుడులైతే పూజించి దేవుణ్ణి ఆరాధించి గుడులకి వెళ్ళి దేవుణ్ణి పూజిస్తున్నారో, అదే గుడి బయట నీ తల్లిదండ్రులను కూర్చోబెట్టుకుని ఉంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించినట్టే. నువ్వు తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకొని తండ్రిని పస్తులు పెడితే నీకు పుణ్యం రాదు. నీ తల్లిదండ్రులు ఒక్క 5 నిమిషాలు సంతోషంగా ఉంటే ఈ భూమి మీదకి వచ్చాం. ఆయన భుజాల మీద కూర్చొనే మనం ఈ ప్రపంచాన్ని చూసాం. ఆయన చెయ్యి పట్టుకొనే మొదటి అడుగు నడిచాం. సో అటువంటి వ్యక్తులను మనం తక్కువ చేసి మాట్లాడుతూ, స్కూల్ ఫీజు కట్టడానికి ఇప్పుడు ఈ మధ్యలో నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాళ్ళ అబ్బాయి చాలా మంచి కార్పొరేట్ స్కూల్లో చదువుతూ ఉంటాడు, వాడిది కూడా చాలా మంచి జాబ్. కానీ వాడి పాకెట్ మనీకి వాడి స్కూల్ ఫీజు కట్టడానికి ఒకసారి డబ్బులు ఉండవు, సరిపోవు. వాడి బుక్స్ కొనడానికి, వాడికి ఏదైనా పంపించడానికి డబ్బులు సరిపోకపోతే డ్యూటీ 10 hours డ్యూటీ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ర్యాపిడో వేసి 300-400 సంపాదించి మళ్ళీ పిల్లలకు పంపిస్తూ ఉంటాడు. సో ఈ విషయం ఎవరితోనూ షేర్ చేసుకోడు. సో తన మనసులో ఉంటుంది. తన పడే కష్టం ఎవరికి కనపడనివ్వడు. అదే తండ్రి. రీసెంట్గా బండి మీద వెళ్తుంటే ఒక స్కూల్ దగ్గర, ఒక స్టాప్ దగ్గర నేను ఆగి నుంచున్నాను. ఆ హై స్కూల్ దగ్గర ఆగి నుంచుంటే ఒక చిన్న పాప తను నడుచుకొని తన తండ్రి పట్టుకొని తిరిగి వచ్చాడు. స్కూల్ దగ్గరికి వచ్చి తన స్కూల్లోకి పంపిస్తున్నాడు. ఆ పాప డబ్బులు అడుగుతుంది. మున్సిపల్ హై స్కూల్. ఆ పాప డబ్బులు అడుగుతుంది. అంటే ₹1, ₹2 అడుగుతుంది. ఆ తండ్రి
జేబులో చూస్తే ఇలా జేబులో చెక్ చేసుకుంటే డబ్బులు లేవు. నిజంగా లిటరల్గా పరిస్థితి చూసి నా మనసుకి చాలా బాధేసి లిటరల్గా ఏడుపు వచ్చింది నాకు. ఆ అమ్మ ఏడుస్తుంది, ఒక 5 రూపాయలు ఇవ్వు డాడీ ఇంటర్వెల్లో కొనుక్కుంటా అని. సో ఆ తండ్రి తన దగ్గర లేవు ఇవ్వడానికి, తను అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు. సో మనసుకి చాలా బాధ అనిపించింది. సో అంటే ఒక తండ్రిగా సక్సెస్ అవ్వడానికి లైఫ్ అంతా త్యాగం చేసినా తను సక్సెస్ అవుతాడని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆస్తి కోసం తండ్రిని తిట్టిన వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు. సో తన బట్టే కదా మనం ఈ భూ ప్రపంచాన్ని చూసాం. తను పెట్టిన భిక్ష మన జీవితం. నువ్వు దేవుడిని ఆరాధించడం, దేవుడి కోసం ఉపవాసాలు ఉండడం, దేవుడి కోసం నడిచెళ్ళడం అది కాదు. ఇంట్లో ఉన్న దేవుడిని పూజించాలి. నా లైఫ్లో చేసిన ఒకే ఒక తప్పు మీరు చేయొద్దు. నా తండ్రితో నేను ఒక్క ఫోటో కూడా దిగలేదు. నాకు మా నాన్నగారితో ఒక్క ఫోటో కూడా లేదు. మీరు కనుక ఇప్పటి వరకు ఒక్క ఫోటో కూడా మీ నాన్నగారితో లేకపోతే ఇప్పుడే దిగండి, ఇప్పుడే దిగి సేవ్ చేసి పెట్టుకోండి. నీ తల్లిదండ్రులను మించిన దైవం లేదు. నువ్వు గుడికి వెళ్తే నీకు పుణ్యం రాదు, ఎవరినైనా ఏదైనా చేస్తే నీకు పుణ్యం రాదు. నీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటే నీకు పుణ్యం వస్తుంది. చాలామంది దేవుణ్ణి చాలా బాగా ఆరాధించేసి తనకున్న వేల డబ్బులు కానుగ్గా ఇచ్చేసి తన తల్లిదండ్రులు మాత్రం పస్తులు పెడుతూ ఉంటారు. చాలామందిని చూశాను, నా జీవితంలో చాలామందిని చూశాను. తల్లిదండ్రులు మించిన దైవం లేదు. ఒక విషయం చెప్పి వీడియో క్లోజ్ చేస్తాను. తల్లిదండ్రులు ఉన్నప్పుడు మనకి విలువ తెలీదు. ఆ మనిషి చనిపోయిన తర్వాత మనకు విలువ తెలిసిన ఉపయోగం లేదు. సో కాబట్టి తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే వాళ్ళని బాగా చూడడానికి ట్రై చేద్దాం. ఫాదర్ కోసం నేను ఎక్కువగా సరిగా మాట్లాడలేను. సో ఎందుకంటే నాకు నా తండ్రి విషయంలో నాకు అంత పెయిన్ ఉంది. నేను ఏదైనా మాట్లాడి ఎవరికైనా ఇబ్బంది కలిగితే నాకు క్షమించండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చివరిగా ఒక్క మాట, నీ తండ్రితో నీకు ఫోటో లేకపోతే ఇప్పుడే ఈరోజే వెళ్ళి నీ తండ్రితో ఫోటో తీసి మంచిగా ఫ్రేమ్ చేసి పెట్టుకోండి. జై హింద్.